హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డ్స్ అండ్ ఆనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రాయబోతున్నటువంటి ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది వస్తాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్తున్న ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నీట్గా చూసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్లలో ఏ టాపిక్స్ వస్తున్నాయో అవి అందించడానికి కూడా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీకు జీడీకి సంబంధించి ఇప్పటికే జీకే వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేశాను. అదేవిధంగా 3 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాను. ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డ్స్ అండ్ ఆనర్స్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2026లో బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం విభాగంలో బాఫ్టా అవార్డును గెలుచుకున్నటువంటి భారతీయ చిత్రం ఏది? బాఫ్టా అవార్డు గెలుచుకుంది బూంగ్ గెలుచుకోవడం జరిగిందనమాట. మనకి మణిపూర్ భాషా చిత్రమైనటువంటి ఈ యొక్క బూంగ్ అనేది ఈ విభాగంలో బాఫ్టా అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తొలి భారతీయ చిత్రంగా నిలవడం అయితే జరిగిందనమాట. దీనిని లక్ష్మీప్రియాదేవి గారు దర్శకత్వం వహించడం జరిగింది. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 విజేత ఎవరు అంటే రూబల్ నాగి. ఎవరు? ఆప్షన్ ఏ రూబల్ నాగి. ఈ రూబల్ నాగికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026కు సంబంధించి లభించడం జరిగిందండి. ఇందులో భాగంగా $1 మిలియన్ నగదును బహుమతిగా అందజేస్తారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. $1 మిలియన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ అందించినటువంటి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ అందుకున్నటువంటి మొదటి ప్రపంచ నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. ఓకేనా? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంటు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని బహుకరించడం జరిగిందనమాట. 2025వ సంవత్సరానికి గాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరికి లభించింది? ఈ యొక్క అవార్డు అనేది ఎవరికి లభించింది అంటే శృతి మందన. ఎవరు? శృతి మందనకి లభించడం జరిగిందనమాట. భారత మహిళా క్రికెటర్ శృతి మందనకు 2025వ సంవత్సరపు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది దక్కడం జరిగింది. రిపబ్లిక్ డే ప్యారెడ్ 2026లో ఏ రాష్ట్ర శకటం ఉత్తమ శకటం అవార్డును గెలుచుకుంది? ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. 3 మంత్స్ మీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఈ క్వశ్చన్ చెప్పాను. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, మహారాష్ట్ర. 2026 రిపబ్లిక్ డే వేడుకల్లో మహారాష్ట్ర రాష్ట్ర శకటం అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికవడం జరిగింది. 2025లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి లభించింది అంటే గ్రాసా మాషెల్. ఎవరు? గ్రాసా మాషెల్కి లభించడం జరిగిందనమాట. మొజాంబిక్కు చెందినటువంటి యొక్క మానవ హక్కుల కార్యకర్త గ్రాసా మాషెల్కు 2025వ సంవత్సరపు ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించడం జరిగింది. 2026 వింగ్స్ ఇండియాలో ఏవియేషన్ మరియు ఎకోసిస్టమ్ను ప్రోత్సహించినందుకు ఉత్తమ రాష్ట్రం అవార్డును ఏ రాష్ట్రం పొందింది అంటే ఉత్తరాఖండ్ పొందడం జరిగింది. విమానయాన రంగాన్ని ప్రోత్సహించినందుకు ఉత్తరాఖండ్ ఈ గౌరవాన్ని పొందడం జరిగిందండి. 2026లో ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డును ఏ పోలీస్ ఫోర్స్ అందుకుంది? ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ఏ పోలీస్ ఫోర్స్ అందుకోవడం జరిగింది అంటే సిక్కిం పోలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, సిక్కిం పోలీస్. ఓకేనా? అత్యుత్తమ సేవకులకు గుర్తింపుగా సిక్కిం పోలీస్ దళానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అనేది లభించడం జరిగింది. సిక్కిం పోలీసులకి. 2025వ సంవత్సరానికి గాను సంసద్ రత్న అవార్డును అందుకున్న థానే ఎంపీ ఎవరు? థానేకి సంబంధించిన ఎంపీ అనమాట వీళ్ళు ఎవరు అంటే నరేష్ మష్కే గారు. ఓకేనా? మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికైనటువంటి నరేష్ మస్కే గారు 2025వ సంవత్సరంలో మనకి సంసద్ రత్న అవార్డు అనేది ఆయనకి లభించడం జరిగిందనమాట. 2025 జనవరి నుండి
పద్మ అవార్డ్స్ గ్రహీతలకు నెలకు 30,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంటే మనకి ఆప్షన్ బి పద్మ అవార్డు గ్రహీతలకి. ఎవరికి? పద్మ అవార్డు గ్రహీతలకి. ఒడిశా ప్రభుత్వం తన రాష్ట్ర పద్మ అవార్డు గ్రహీతలకు నెలకి 30,000 రూపాయలు గౌరవ వేతనాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్లో మీకు ఆప్షన్స్లో స్టేట్స్ ఇవ్వాలి, నేను అవార్డ్స్ ఇచ్చాను. ఓకేనా? ఆప్షన్ బి పద్మ అవార్డు గ్రహీతలకి ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒడిశా ప్రభుత్వం. ఓకేనా? తన రాష్ట్ర పద్మ అవార్డు గ్రహీతలకు నెలకి 30,000 రూపాయల గౌరవ వేతనాన్ని ప్రకటించడం జరిగింది. 58వ జ్ఞానపీఠ అవార్డును ఎవరు అందుకున్నారు? 58వది వచ్చేసరికి గుల్జర్ అండ్ రామభద్రాచార్య. గుల్జర్ రామభద్రాచార్యులు అందుకోవడం జరిగిందనమాట. ప్రముఖ రచయిత అయినటువంటి గుల్జర్ మరియు ఆధ్యాత్మిక గురువైనటువంటి రామభద్రాచార్యులు వీరిద్దరూ సంయుక్తంగా 58వ జ్ఞానపీఠ అవార్డు అనేది పొందుకోవడం జరిగింది. వీరికి లభించడం జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బ్యాటరీ తయారీలో నాయకత్వానికి గాను 2025లో ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డును ఏ రాష్ట్రం పొందింది? ఏ రాష్ట్రం అనేది మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి మిత్ర విభూషణ్ను ఎవరు అందుకున్నారు? శ్రీలంక ఇచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు అందుకోవడం జరిగిందంటే నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కార్తీక్ ఆర్యన్. ఎవరు? కార్తీక్ ఆర్యన్ గెలుచుకోవడం జరిగిందండి. కార్తీక్ ఆర్యన్ తన భూల్ భులయ్యా 3 చిత్రానికి గాను ఈ అవార్డు పొందడం జరిగింది. ఏ చిత్రం? భూల్ భులయ్యా 3. ఓకేనా? ఈ చిత్రం అన్నమాట. మోహన్ లాల్. రెండు 2023 సంవత్సరానికి గాను 2025లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఎవరు అందుకున్నారు అంటే మోహన్ లాల్. ఎవరు? మోహన్ లాల్ గారు అందుకోవడం జరిగిందండి. ఈయన ఎవరంటే మలయాళపు నటుడు. ఓకేనా? మలయాళానికి సంబంధించినటువంటి ఒక నటుడు అనమాట. అయితే భారతీయ సినిమాలకు చేసినటువంటి సేవలకు గాను ఈయనకి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 2026 గ్రామీ అవార్డ్స్లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి బ్యాడ్ బన్నీ. ఎవరు? బ్యాడ్ బన్నీ గారు గెలుచుకోవడం జరిగింది. మెడిటేషన్ ఆడియో బుక్ కోసం 2026లో గ్రామీ అవార్డు ఎవరు అందుకున్నారు? మెడిటేషన్ బుక్కు సంబంధించి ఇది ఆడియో బుక్ అండి. దీనికి సంబంధించి దలైలామా గారు అందుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క అవార్డు అనేది, ఈ యొక్క గ్రామీ అవార్డు. ఓకేనా? దలైలామా గారు తన ఆడియో బుక్ అయినటువంటి మెడిటేషన్స్, ఓకేనా, మెడిటేషన్స్ అనే బుక్ కోసం ఈ గ్రామీ అవార్డు గెలుచుకోవడం జరిగింది. స్వచ్ఛత పక్వాడా అవార్డ్స్ 2025లో ఏ పోర్ట్ అథారిటీ మొదటి బహుమతిని గెలుచుకుంది? ఏ పోర్ట్ అథారిటీ గెలుచుకోవడం జరిగింది అంటే పారాదీప్ పోర్ట్ అథారిటీ. పారాదీప్ పోర్ట్ అథారిటీ గెలుచుకోవడం జరిగిందనమాట. ఈ పారాదీప్ పోర్ట్ అథారిటీ స్వచ్ఛత పక్వాడా అవార్డు 2025లో ప్రథమ బహుమతిని పొందడం జరిగింది. ఈ యొక్క ప్రథమ బహుమతిని వీళ్ళకి లభించడం జరిగిందనమాట. మీకు ఎగ్జామ్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కంపల్సరీగా కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కామెంట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ చూడండి. 2025లో పర్యావరణ సాధన కోసం టైలర్ ప్రైజు ఎవరికి లభించింది? టైలర్ ప్రైజు ఎవరికి అంటే డాక్టర్ టోబీ కియర్స్. ఎవరు? డాక్టర్ టోబీ కియర్స్కి లభించడం జరిగింది. ఓకేనా? పర్యావరణ పరిరక్షణలో చేసినటువంటి కృషికి గాను ఈయనకి ఈ యొక్క అవార్డు అనేది లభించడం జరిగింది. ఎవరైనా? టోబీ కియర్స్. ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డును 2025 విజేత ఎవరు? ఈ యొక్క అవార్డు ఏంటది? ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు 2025 విజేత ఎవరు అంటే ఆప్షన్ డి ఉస్మానే డెంబ్లే.
ఉస్మానే డెంబ్లేకి లభించడం జరిగిందనమాట ఈ యొక్క అవార్డు అనేది. 2025లో పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ గాను ఎవరు ఎంపికయ్యారు? ఏంటి పర్సన్ ఆఫ్ ది ఇయర్, పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే రవీనా టండన్. ఓకేనా, రవీనా టండన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. జంతు సంక్షేమం కోసం చేసినటువంటి కృషికి గాను రవీనా టండన్కు పెటా ఇండియన్ 2025 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడం జరిగింది. గీతాంజలి శ్రీ ఆర్ట్ ల్యాంప్ ఏంటి ఆర్ట్ ల్యాంప్ పుస్తకానికి గాను 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ రచయిత ఎవరు అంటే ఆప్షన్ బి బాను ముస్తాక్. బాను ముస్తాక్ గారు. మనకి ఈ యొక్క బాను ముస్తాక్ తన కన్నడ కథలు సంపుటి హార్ట్ ల్యాంప్ ఏంటి హార్ట్ ల్యాంప్కు గాను 2025లో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది గెలుచుకోవడం జరిగింది. 2026 సంవత్సరానికి గాను జియో సైన్సెస్ ఏంటది జియో సైన్సెస్ నోబెల్ అని పిలువబడే క్రాఫోర్డ్ ప్రైజ్ పొందినటువంటి భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎవరు అంటే వీరభద్రన్ రామనాథన్. ఎవరు? వీరభద్రన్ రామనాథన్. ప్రఖ్యాతి వాతావరణ శాస్త్రవేత్త అయినటువంటి ఈ యొక్క వీరభద్రన్ రామనాథన్కు పర్యావరణం మరియు వాతావరణ పరిశోధనలోనూ చేసినటువంటి కృషికి గాను క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. 97వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా నిలిచింది? ఏ మూవీ నిలిచింది అంటే అనోరా. ఏంటది? అనోరా అనమాట. 97వ ఆస్కార్ అవార్డులలో అనోరా చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం జరిగింది. IIFA 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు అందుకున్నారు అంటే నితాన్షి గోయల్. ఎవరు? నితాన్షి గోయల్ గారు అందుకోవడం జరిగింది. ఈ నితాన్షి గోయల్ గారు లపాతా లేడీస్ చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది.